హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ ప్రొపరేటర్ అండి. ఇప్పుడు మనం 3BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వజ్ర నిర్మాణ ప్రతీక్లో ఉందండి, నిజాంపేటలో ఉందన్నమాట. 1555 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్కి మనం ఈస్ట్ ఫేస్ ఉన్న ఫ్లాట్కి 3BHK ఇంటీరియర్ డిజైనింగ్ అనేది మాన్యువల్గా ఇక్కడ చేయడం జరిగిందనమాట. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వస్తే టోటల్ క్లియర్గా నేను ప్రతి రూము క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ డోర్ ఎలివేషన్ చూసుకుంటే మనం ఇక్కడ లోవర్తో ఇచ్చామండి. అండ్ ఆల్సో చూసుకోవచ్చు వుడెన్ లామినేట్ వాడి మనం మెయిన్ డోర్ ఎలివేషన్ చేసాము. ఇక్కడ లెగ్ ఇచ్చి దానికి మనము 2 వర్డ్ స్పాట్లైట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో చూసుకుంటే మనకి టీపట్టీతో మనం డిజైన్ చేసాము. ఎల్ షేప్లో మెయిన్ డోర్ ఎలివేషన్ చేసాము కాబట్టి ఎల్ షేప్లో మనం ఇక్కడ గ్రాస్ ఇచ్చామన్నమాట. పైన కూడా చూసుకోవచ్చు లెగ్ కూడా కంటిన్యూ చేసి 2 వర్డ్ స్పాట్లైట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం లివింగ్ హాల్లో ఉన్నామండి. ఈ లివింగ్ హాల్లో మనము ఫాల్ సీలింగ్ చేసామండి. ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనం ఫాల్ సీలింగ్ మొత్తం ప్లెయిన్ సీలింగే చేయడం జరిగిందనమాట. ప్రతి దగ్గర మనం 6 ఇంచ్ డీప్ తీసుకొనే ప్రతి రూమ్లో మనం ప్లెయిన్ సీలింగ్ మాత్రమే చేయడం జరిగిందనమాట. సో ఈ ప్లెయిన్ సీలింగ్లో చూసుకుంటే లివింగ్ హాల్లో ప్రొఫైల్ డిజైన్ చూసుకోవచ్చు. మనం ఈ విధంగా రెక్టాంగిల్ ప్యానల్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ప్యానల్ లైట్స్ కూడా మనం ఇక్కడ 6 ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతిదీ ఇక్కడ ప్లెయిన్ సీలింగే చేసాం కాబట్టి దగ్గర 6 ఇంచ్ డీప్ అనేది యూజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ హైట్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో అంత ఈజీగా చేతికి కూడా రాకుండా మనం 6 ఇంచ్ డీప్లోనే ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందన్నమాట. సో లివింగ్ హాల్కి వస్తే మనము టీవీ యూనిట్ ఈ విధంగా చేసామండి, చూసుకోవచ్చు. ఈ టీవీ యూనిట్ కూడా టోటల్ ఫుల్ వాల్ చేసాం. యాక్చువల్గా ఇది బిఫోర్ ఎలా ఉందనేది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి ఏ విధంగా ఫుల్ వాల్ ఉందో. ఇక్కడ ఈ ఫుల్ వాల్కి మనం టీవీ యూనిట్ అనేది చేయడం జరిగిందన్నమాట. ఈ ఫుల్ వాల్లో కూడా మనము ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్స్ యూజ్ చేసాము, టీ పట్టీస్ యూజ్ చేసాము, లోవర్స్ యూజ్ చేసాము, అండ్ లామినేట్ అండ్ ఎవ్రీథింగ్ మనం యూజ్ చేసుకొని టీవీ యూనిట్ని డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఈ టీవీ యూనిట్లో 2 మేజర్ కలర్స్ మనం వాడడం జరిగిందన్నమాట. ఒకటి వచ్చేసి గ్రే కలరు, ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ అనమాట, ఫాస్టీ వైట్. ఈ రెండు కూడా మనం హై గ్లాస్లో వాడడం జరిగిందనమాట. ఇటు పక్కన చూసుకుంటే మనం ఒక లాంగ్ యూనిట్ ఇచ్చాము. సో ఈ టాల్ యూనిట్కి మనము ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము. ఈ ప్రొఫైల్ షట్టర్ కూడా మనము బ్లాక్ టింటెడ్ గ్లాస్ అండ్ బ్లాక్ అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంటర్నల్గా చూసుకోవచ్చు మనం ఏ విధంగా లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ చూసుకుంటే టీ పట్టీ చూసుకుంటే మనకి ఈ ఏదైతే టీవీ పెట్టుకునే ప్లేస్లో మనం టీ పట్టీ డిజైన్ చేసాము. ఈ టీ పట్టీ చూసుకుంటే మనం గోల్డెన్ టీ పట్టీస్ ఇచ్చాము. ఇది కూడా మనము 8 mm థిక్నెస్ ఉన్న గోల్డెన్ టీ పట్టీస్ ఇచ్చామన్నమాట. సో ఓవర్ హెడ్ కానీ ఇక్కడ ఓవరాల్గా టోటల్గా మనకి టీవీ యూనిట్లో కనిపించే లోవర్స్ చూసుకోవచ్చు మనం ఏ విధంగా డిజైన్ చేసాము. ఈ టీ పట్టీస్కి మ్యాచ్ అయ్యే డిజైన్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ లోవర్స్లో కూడా మనకి గోల్డెన్ స్ట్రిప్స్ అనేది ఉండడం జరిగిందనమాట. సో బేస్ యూనిట్లో చూసుకుంటే మనం ఇక్కడ షట్టర్ స్టోరేజ్ ఇచ్చామండి. ఇక్కడ ప్రతి టీవీ యూనిట్లో మనం ఏ విధంగా మనం ప్రొఫైల్ షట్టర్స్ ఇస్తున్నామో ఏదైతే మనం ఈ రిమోట్ యాక్సెస్ కోసం ఇక్కడ కూడా అలానే మనం రిమోట్ యాక్సెస్ గురించి ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకా 2 డ్రాస్ ఇచ్చాము అండ్ ఆల్సో ఇక్కడ కూడా సేమ్ షట్టర్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో టోటల్ టీవీ యూనిట్ చూసుకుంటే మనం దగ్గర 55 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ టీవీ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫుల్ వాల్ ఉంది కాబట్టి టీవీ యూనిట్ కూడా చాలా టీవీ పెట్టినా కూడా టీవీ యూనిట్ కూడా ఎక్కువ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో లివింగ్ రూమ్కి అండ్ డైనింగ్ రూమ్కి మధ్యలో మనం ఏం చేసామంటే ఈ విధంగా ఆర్చ్ చేసామండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందో ఆర్చ్. ఈ ఆర్చ్కి ఏం చేసామంటే మనము ప్రొఫైల్ లైట్ ఇచ్చాం. ఇక్కడ ఇలా యూ షేప్లో మనం ఇక్కడ ప్రొఫైల్ లైట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ ప్రొఫైల్ లైట్ కూడా చూసుకోవచ్చు మనం 17 mm థిక్నెస్ ఉన్న ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో కాంబినేషన్గా మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక బీమ్ ఉందండి. ఈ బీమ్కి ఏం చేసామంటే ఇక్కడ నుంచి కాంబినేషన్గా మనము ఒక ఆర్చ్ అనేది రన్ చేసాం. ఒక ప్యానలింగ్ ఆర్చ్ అనేది అక్కడ వరకు రన్ చేసాం. ఈ ప్యానలింగ్ ఆర్చ్ కూడా మనం ఏం చేసామంటే 2 వర్డ్ స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ 2 వర్డ్ స్పాట్ లైట్స్ కూడా అడిషనల్ బ్యూటీ తీసుకొస్తుంది అనమాట. ఇందులో వాడిన వుడెన్ లామినేట్ వచ్చేసి మనము అల్ట్రా పాలిష్ వుడెన్ లామినేట్ అంటారు అనమాట. ఇది హై గ్లాస్ కాదు, అట్లా అని చెప్పి మ్యాట్ కూడా కాదు. మనం నార్మల్గా మెయిన్ డోర్కి పాలిష్ చేస్తే ఏ విధంగా ఉంటుందో సేమ్ ఈ లామినేట్ కూడా మనకు అదే విధంగా కనిపించడం జరుగుతుంది అనమాట. సో కొంత మనకి వుడెన్ అంటే పర్ఫెక్ట్ వుడ్ ఫీల్ తీసుకొస్తుంది అనమాట. అందుకనే మనం ఇక్కడ ఈ లామినేట్ వాడడం జరిగింది. అండ్ ఓవర్ హెడ్లో అక్కడ చూసుకుంటే ప్యానలింగ్లో కూడా మనకి స్పాట్ లైట్స్ కూడా అడిషనల్ బ్యూటీ అనేది తీసుకొస్తుంది అనమాట. సో పైన కూడా ఆ విధంగా కొంచెం స్టోరేజ్ అంటే కొంచెం లెడ్జ్ లాగా కొంచెం ముందుకు రావడం జరిగింది. దానిపైన మనం అట్లనే ఏమన్నా చిన్న చిన్న
డెకర్ ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇప్పటివరకు మనము ఆర్చ్ లివింగ్ రూమ్ నుంచి ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూసామన్నమాట. ఇప్పుడు డైనింగ్ వ్యూ నుంచి మనకి ఆర్చ్ ఏ విధంగా కనిపిస్తుందో చూసుకోవచ్చు. సో ఆర్చ్ ప్యానలింగ్ అనేది మనం ఎలా చేసామంటే అటు లివింగ్ రూమ్కి సెట్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ మనకి డైనింగ్ యాజ్ వెల్ యాజ్ కిచెన్ కూడా మనకి సూట్ అయ్యేలాగా ఆర్చ్ అనేది మనం ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు ఎంతవరకు కంటిన్యూ చేసామో. అక్కడ కూడా స్పాట్ లైట్స్ ఇచ్చాము, ఇక్కడ ఈ విధంగా హ్యాంగింగ్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో కిచెన్ ఓపెన్ కిచెన్ అవ్వడంతో మనం ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కిచెన్ ఏరియా చూద్దాం రండి. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో మనకి కిచెన్ ఏరియా వచ్చేసి ఓపెన్ ఉందన్నమాట. అంటే డైనింగ్కి కిచెన్కి ఎలాంటి పార్టిషన్ లేదు, టోటల్ ఓపెన్ ఉంది. అంటే డైనింగ్ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ ఉండడం జరిగిందనమాట. సో మనమే ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ యూనిట్ చేసి స్టోరేజ్తో పాటు పైన గ్రానైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో కిచెన్లో చూసుకుంటే మనకి ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ యూనిట్ ఉందండి. సో ఒకసారి బ్రేక్ఫాస్ట్ యూనిట్ చూడండి ఏ విధంగా ఉందో. సో మనం ఇట్లా స్టెప్ ఇచ్చామన్నమాట. ఈ స్టెప్ ఇచ్చి ఇక్కడ స్టోరేజ్ కూడా ఇచ్చాం, చూసుకొని డ్రాస్ కూడా ఇచ్చాము. అంటే ఎట్టి పరిస్థితిలో ఏది మనకి వేస్ట్ కాకుండా ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోవచ్చు మనకి ఏ విధంగా స్టోరేజ్ ఇచ్చాము. సో కింద కూడా చూసుకుంటే ఈ విధంగా కొన్ని డోర్ ప్రొవిజన్స్ ఇచ్చి మనం స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఏ విధంగా ఇచ్చాము. సో ఆనియన్స్ అండ్ పొటాటోస్ పెట్టుకోవడానికి ఒక విక్కర్ బాస్కెట్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు. ఏదన్నా ఎయిర్ సంబంధించిన వస్తువులు పెట్టుకోవాలనుకుంటే, గాలి ఆడే వస్తువులు పెట్టుకోవాలనుకుంటే అవి ఇందులో మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ కిచెన్ యూనిట్ చూద్దాం. సో కిచెన్ యూనిట్లో చూసుకుంటే మనకి ఎల్ షేప్ కిచెన్ యూనిట్ అనేది ఇక్కడ మనం చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఎలాంటి స్లాబ్ ప్రొవిజన్ అనేది లేదండి, ఖాళీ ఎంటీ ఉంది మనకి. చూసుకోవచ్చు కిచెన్ ఏ విధంగా మనకి బిఫోర్ ఉంది, అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి. సో ఎల్ షేప్ కౌంటర్ అనేది మనం ఇక్కడ రెడీ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాజెక్ట్ మొత్తం మాన్యువల్గా మనం ఇక్కడ చేసామండి. ఈ ఫ్లాట్లోనే మనం ఉండి ఈ ప్రాజెక్ట్ని మనం కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సో చూసుకుంటే మనకి బేస్ యూనిట్లో ఏదైతే కలర్ మీకు కనిపిస్తుందో అది వచ్చి గ్రే కలర్ లామినేట్ అండి. ఓవర్ హెడ్లో కనిపించే లామినేట్ వచ్చేసి వైట్ కలర్ లామినేట్ అనమాట. సో ప్రాజెక్ట్లో మెజారిటీ మనం వాడిన 2 కలర్ కాంబినేషన్ అని చెప్పాం కాబట్టి అందులో భాగంగా మనం గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ కిచెన్ యూనిట్ అనేది చేయడం జరిగింది. బేస్ యూనిట్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక బాటిల్ పుల్అవుట్ ఇచ్చాం బేస్ యూనిట్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ట్యాండమ్స్ ఇచ్చామండి. చూడండి కట్లరీ 4 ఇంచ్ కట్లరీ ఇవ్వడం జరిగింది. అండ్ 6 ఇంచ్ ప్లెయిన్ ట్యాండమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి 8 ఇంచ్ ట్యాండమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి టోటల్ ట్యాండమ్స్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం ప్రాజెక్ట్లో. ఇక్కడ కూడా చూసుకోండి మొత్తం ట్యాండమ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో కార్నర్ యూనిట్ చూసుకుంటే మనకి ఈ విధంగా మనం 165 డిగ్రీస్ ఇంచెస్ యూజ్ చేసి కార్నర్ యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు ఎంత వరకు స్టోరేజ్ ఉందో. యాక్చువల్గా మనకి కార్నర్ యూనిట్ వచ్చేసి ఇక్కడ నుంచే ఇక్కడ వరకే ఉంది, కానీ ఇంటర్నల్గా చూసుకుంటే మనకి ఎంత స్టోరేజ్ వచ్చిందో చూడండి. సో నార్మల్గా కార్నర్ యూనిట్ని ఒక సైడ్ డమ్మీ చేసి చేస్తూ ఉంటారు, బట్ మనం ఏం చేస్తామంటే ఈ విధంగా 165 డిగ్రీస్ ఇంచెస్ వాడి కార్నర్ యూనిట్ని డమ్మీ చేయకుండా ఇంటర్నల్గా ఉన్న స్టోరేజ్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి డిజైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో షింక్ ప్రొవిజన్ వచ్చేసి షింక్ అయితే మనకి కస్టమరే ప్రొవైడ్ చేశారండి. షింక్ చూసుకోవచ్చు ప్రీమియం షింక్ అనమాట ఇది. సో కస్టమర్ ప్రొవైడ్ చేశారు, మనం ఇన్స్టాల్ చేయడం జరిగిందన్నమాట. సో షింక్ కింద కూడా చూసుకోవచ్చు డైరెక్ట్ ఏదైతే వాటర్ ప్యూరిఫైయర్ ఉందో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో డస్ట్బిన్ అండ్ ఎవ్రీథింగ్ కింద ప్రొవిజన్ అనేది మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు మనం కౌంటర్ ఏ విధంగా డిజైన్ చేసామో చూసాం. ఇప్పుడు ఓవర్ హెడ్ ఏ విధంగా డిజైన్ చేసాం అనేది చూద్దాం. సో ఓవర్ హెడ్లో చూసుకుంటే మనకి ఈ విధంగా ప్రొఫైల్ సెటర్స్ ఇచ్చామండి. ఈ ప్రొఫైల్ సెటర్స్ కూడా అల్యూమినియం ప్రొఫైల్ సెటర్స్ అనమాట. ఇది వచ్చేసి మనము ఏదైతే సిల్వర్ అల్యూమినియం ప్రొఫైల్ వాడామో అండ్ ఫ్రాస్టెడ్ గ్లాస్ వాడామన్నమాట. మీరు చూసిన గ్లాస్ వచ్చేసి ఫ్రాస్టెడ్ గ్లాస్ అనమాట. ఇది కూడా మనము ఈ 2 షట్టర్స్కి ఏం చేసామంటే హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇటు పక్కన చూసుకుంటే మనం జస్ట్ డోర్ షట్టర్స్ ఇచ్చాము. ఇది కూడా సేమ్ సిల్వర్ అల్యూమినియం ప్రొఫైల్ వాడాము, ఫ్రాస్టెడ్ గ్లాస్ వాడాము అనమాట. ఇంటర్నల్గా చూసుకుంటే మనకి లైట్ ప్రొవిజన్ ఇచ్చాము. అక్కడ చూసుకోవచ్చు ఇంటర్నల్గా ఏ విధంగా లైట్ ఉందో. సో ఈ ప్రాజెక్ట్లో టోటల్ మనం హార్డ్వేర్ వచ్చేసి ఎప్కో నుంచి వాడామండి. ఇక్కడ చూసుకుంటే మనం అడిషనల్గా ఇంకొక సింక్ పైన ఒక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఎప్కో హార్డ్వేర్ వాడడం జరిగిందనమాట.
ఈ ఎప్కో హార్డ్వేర్ కూడా ప్రతిదీ సాఫ్ట్ క్లోజ్ వాడాం. అంటే టాండమ్స్ దగ్గర నుంచి చూసుకుంటే టెలిస్కోపిక్ ఛానల్స్ అండ్ హింజెస్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ ప్రాజెక్ట్లో సాఫ్ట్ క్లోజింగ్ మాత్రమే వాడడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు ఓవర్ హెడ్ ఏ విధంగా డిజైన్ చేసాం చూసాం. ఓవర్ హెడ్లో ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ మనం పెట్టుకోవడానికి, డైలీ యూజ్ చేసుకునే ఐటమ్స్ పెట్టుకోవడానికి మనం ఏం చేసామంటే ఇట్లా ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అండ్ ఇక్కడ కూడా మనం ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. తర్వాత ఓవర్ హెడ్ చూసుకున్నాం. ఇప్పుడు లాఫ్ట్ చూసుకుంటే మనకి ఎల్ షేప్, సేమ్ మనకి ఎల్ షేప్లో ఈ విధంగా లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో లాఫ్ట్కి మొత్తం మనం హై గ్లాస్ ఫ్రాస్టీ వైట్ లామినేటే వాడడం జరిగింది. సో కిచెన్లోనే మనము పూజా మందిర్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే స్పెషల్గా ఇక్కడ రూమ్ అనేది ఇవ్వలేదు. సో దానివల్ల మనం ఏం చేసామంటే కిచెన్లోనే మనము జస్ట్ కిచెన్ కౌంటర్కి పూజా యూనిట్కి జస్ట్ ఒక 1/2 ఇంచు ఇంటర్నల్గా మనం వదిలేసి పూజా యూనిట్ అనేది ఇక్కడ మనం చేయడం జరిగిందనమాట. ఈ పూజా యూనిట్ కూడా చూసుకోవచ్చు, టైల్ నుంచి సీలింగ్ వరకు మనం చేయడం జరిగిందనమాట. ఈ పూజా మందిర్కి మనం ఏం చేసామంటే ఏదైతే మీరు చూస్తున్న గ్లాస్ డోర్ వచ్చేసి మనం టఫ్ అండ్ డోర్లో వాడాము. ఈ విధంగా మనం డిజైన్ ఇచ్చాం. లోటస్ కానీ, ఇది ఓం స్వస్తిక్ కానీ, ఈ విధంగా మధ్యలో కనిపించేది కానీ ఆ డిజైన్ ఇచ్చి మనం గ్లాస్ షట్టర్ని డిజైన్ చేయడం జరిగింది. ఇదిగో టఫ్ అండ్ గ్లాస్ అనమాట. బోత్ వేస్ అది యూజ్ అవుతుంది మనకి. ఈ ఇంజెస్ బోత్ ద వేస్ మనకి ఓపెన్ అవుతుంది. కానీ ఇంటర్నల్గా మనకి వర్క్ ఉంది కాబట్టి సో మనం అటు ఓపెన్ చేయలేము కాబట్టి మనం టువర్డ్స్ అవుట్ సైడ్ మనం ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంటర్నల్గా చూసుకుంటే మనం ఇక్కడ ఈ విధంగా ప్రసాదం ట్రే అనేది ఇచ్చామండి. అండ్ కింద చూసుకుంటే స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ 2 డ్రాస్ అనేది ఇచ్చాము ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏ విధంగా ఇక్కడ డిజైన్ ఇచ్చాము. సో మనం లోపల కూడా మనం గ్లాసే పెట్టామండి. గ్లాస్ వెనకాల లైట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఒక 5 లెడ్జెస్ ఇచ్చామండి. ఒక 2 చిన్న లెడ్జెస్, ఒకటి పెద్ద లెడ్జ్ ఇవ్వడం జరిగింది. ఈ లెడ్జెస్లో కూడా మనం 2 వాట్ స్పాట్ లైట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ యూనిట్ మొత్తం వైట్ కలర్గా ఉండడం వల్ల సో లోపల పెట్టిన మన దేవుడి పటాలు చాలా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. గ్లాస్ వల్ల, లైటింగ్ వల్ల అండ్ ఎవ్రీథింగ్ ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో పైన కూడా చూసుకోవచ్చు మనం ఏ విధంగా డిజైన్ చేసాము పూజా మందిర్ పైన. ఇక్కడ చూసుకుంటే మనం సేమ్ గ్లాస్లోనే ఇట్లా శంకు నామచక్రం అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఈ డైనింగ్ ఏరియా చూసుకుంటే కూడా ప్లెయిన్ సీలింగే చేయడం జరిగిందన్నమాట. ఈ ప్లెయిన్ సీలింగ్లో కూడా సేమ్ ప్రొఫైల్ డిజైన్స్ ఇచ్చాము. అండ్ ఆల్సో మనము ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనం ఒక హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనేది ఇచ్చామన్నమాట. ఒక డైనింగ్ ఏరియాకి ఇలాంటి లైట్ చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు ప్రొఫైల్ లైట్ కూడా మనం ఇచ్చిన డిజైన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఇచ్చాము. సో డైనింగ్ ఏరియాలో మనం ఏం చేసామంటే ఒకటి క్రాకరీ చేసాము, మరొకటి పార్టీషన్ చేసామండి. యాక్చువల్గా ఈ ఏరియా మనకి బిఫోర్ వర్క్ ఎలా ఉందనేది మీకు ఒక క్లిప్ వేస్తాను చూడండి. ఇక్కడ ఎలాంటి వర్క్ లేదు, మనమే స్పెషల్గా పార్టీషన్ చేసాం. ఎందుకంటే ఇక్కడ మన హాల్లో నుంచి మనం చూస్తే డైరెక్ట్ బెడ్రూమ్ అనేది లేకపోతే వాష్రూమ్ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. దాని గురించి మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక పార్టీషన్ అనేది డిజైన్ చేసి పెట్టామన్నమాట. సో చూసుకోవచ్చు ఈ పార్టీషన్లో కూడా మనం ఏదైతే ఆర్చ్లో వాడిన వుడెన్ లామినేట్, అల్ట్రా పాలిష్ వుడెన్ లామినేటే ఇందులో కూడా వాడడం జరిగింది. సో వైట్ కలర్ లామినేట్తో పాటు వుడెన్ లామినేట్ అనేది వాడడం జరిగిందనమాట. సో కింద కూడా మనం ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ కూడా ఒక డ్రాప్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక డోర్ స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము అనమాట. డోర్లు ఇచ్చి స్టోరేజ్ ఇచ్చాము లోపల. అండ్ ఇక్కడ ఇట్లా ప్లెయిన్గా మనం పెట్టామన్నమాట. ఇన్ కేస్ ఏదన్నా మనం ఐడియల్ కానీ అలాంటిది పెట్టుకోవచ్చు, చాలా పెద్దది. సో పైన చూసుకుంటే మనము 2 వాట్ స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు అక్కడ. సో ఇంటర్నల్గా చూసుకోండి ఇక్కడ మనం ఓపెన్ ఏరియాకి మనం ఏం చేసామంటే ఈ విధంగా గ్లాసెస్, ఏ గ్లాస్ ఇచ్చామంటే మనము ఫ్లూటెడ్ గ్లాస్ అనేది ఇచ్చామన్నమాట. ఈ ఫ్లూటెడ్ గ్లాస్ కూడా 5 mm థిక్నెస్ ఉన్న ఫ్లూటెడ్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ ఈ పార్టీషన్కి మనం ఫ్లూటెడ్ గ్లాస్ డామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ ఒక పార్టీషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో డైనింగ్లో మరొక యూనిట్ ఏం చేసామంటే మనం క్రాకర్ యూనిట్ అనమాట. ఈ క్రాకర్ యూనిట్లో కూడా మనము 2 కలర్ కాంబినేషన్ వాడాం. ఈ ప్రాజెక్ట్లో మెజారిటీగా మనం 2 కలర్ కాంబినేషన్ వాడామన్నమాట. ఒకటి వచ్చేసి గ్రే కలరు, మరొకటి వచ్చేసి వైట్ కలర్. సో ఈ క్రాకర్లో కూడా మనము చూస్తున్న లామినేట్ వచ్చేసి గ్రే అండ్ వైట్ కలర్, అది కూడా మనం హై గ్లాస్లో 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ వాడడం జరిగిందనమాట. సో మీరు చూసుకోవచ్చు ఈ బేస్ యూనిట్లో మనము 3 డ్రాప్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. టోటల్ 3 డ్రాప్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇంకా డోర్ స్టోరేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇంటర్నల్ కూడా చాలా వరకు స్టోరేజ్ ఉంది. ఇక్కడ ఒక టాయిలెట్ ప్రొవిజన్ ఇచ్చాము. ఈ టాయిలెట్లో ఇంటర్నల్గా మనం
లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టాల్ యూనిట్కి మనము ప్రొఫైల్ గ్లాస్ షట్టర్ అనేది వాడడం జరిగింది అనమాట. ఇది కూడా బ్లాక్ టింటెడ్ గ్లాస్ అండ్ బ్లాక్ ప్రొఫైల్ షట్టర్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ ప్రొఫైల్ షట్టర్స్ వాడడం జరిగింది. ఏదైతే మనకి ఓవర్ హెడ్లో కనిపిస్తుందో లైట్స్ పెట్టాం కాబట్టి ఇంటర్నల్గా మనం ఇక్కడ గ్లాస్ షెల్ఫ్స్ అనేది వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్గా మనకి లైట్ పెడితే ఏ విధంగా కనిపిస్తుంది అనేది. సో మనము ఈ బ్యాక్ ప్యానల్ ఏం చేసామంటే క్రాకరీలో డైమండ్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా క్లియర్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ డైమండ్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు మీరు మనకి ఏ విధంగా క్రాకరీ అనేది ఎలివేట్ అవుతుందో. సో మనం ఏం చేసామంటే ఈ క్రాకరీకి ఓవర్ హెడ్లో కూడా ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చి పైన మొత్తం కంటిన్యూషన్ లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ లాఫ్ట్ కూడా చాలా వరకు మనకి స్టోరేజ్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో మనం ఈ క్రాకరీలో చేసిన డిజైన్ వచ్చేసి ఏ విధంగా చేసామంటే మనకి ఈ విధంగా డబల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా పట్టాలండి. సో ఆ విధంగా మనం ఇక్కడ క్రాకరీ అనేది డిజైన్ చేసాం. ఇటొక 1/2 ఇంచ్ అండ్ ఇటొక 2 ఇంచ్ స్పేస్ అనేది దొరికేలాగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందనమాట. సో దేనికంటే ఫ్రిడ్జ్ మనకి స్పేషియస్గా మూమెంట్ ఉండాలి కాబట్టి ఇంటర్నల్గా కానీ మళ్ళీ ఎక్స్టీరియర్ బయటకు లాగినప్పుడు కానీ లోపల పెట్టేటప్పుడు కానీ దాని గురించి మనం కొంచెం ఒక 3 ఇంచ్ స్పేస్ ఎక్కువ వదిలి మనం ఈ వర్క్ అనేది చేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్ యూనిట్ డిజైన్ చేసామండి, ఒక టీవీ యూనిట్ డిజైన్ చేసాము అండ్ ఆల్సో స్టడీ యూనిట్ డిజైన్ చేసామన్నమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే మనం సేమ్ అన్ని రూమ్లో చేసినట్టు ఇక్కడ కూడా మనం ప్లెయిన్ సీలింగ్ చేసామండి అండ్ ఆల్సో ప్రొఫైల్ డిజైన్ ఇచ్చాం, ప్రొఫైల్ లైట్ డిజైన్ అండ్ 4 ప్యానల్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫాల్ సీలింగ్ చూసుకుంటే మనము ప్లెయిన్ సీలింగ్ చేయడం వల్ల మనకి రూమ్ స్పేస్ అనేది హైట్ చాలా ఎక్కువ కనిపించడం జరుగుతుంది అనమాట. సో వార్డ్రోబ్కి వస్తే మీకు కనిపిస్తున్న వార్డ్రోబ్ వచ్చేసి మనము 3 కలర్ కాంబినేషన్ వాడామండి. ఈ వార్డ్రోబ్లో మనకి వాడిన కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్యాడేజ్ గ్రీన్, గ్రే అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. సో మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్లో మనం ఈ గ్రే అండ్ వైట్ అనేది వాడడం జరిగిందనమాట. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో అడిషనల్గా మనం ప్యాడేజ్ గ్రీన్ లామినేట్ అనేది అటాచ్ చేయడం జరిగిందనమాట. మీరు చూసుకుంటే ఈ డిజైన్ మధ్యలో అంటే లామినేట్ అటాచ్ చేసిన డిజైన్ మధ్యలో మనం ఈ విధంగా గోల్డెన్ టీ పట్టీస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ వార్డ్రోబ్లో మనం చూసుకుంటే ఇది వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్ అండి. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్లో కూడా మనం వాడిన హార్డ్వేర్ వచ్చేసి ఎప్కో స్లైడింగ్ యూనిట్ అనమాట. ఈ ఎప్కో స్లైడింగ్ ట్రాక్ వచ్చేసి మనకి రివర్సబుల్ ట్రాక్ అనమాట. సో మీరు చూసుకోవచ్చు మనకి ఇంటర్నల్గా కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం ఇంటర్నల్గా డిజైన్ చేసాం, 2 డ్రాస్ ఇచ్చాము, మిగతా దాన్ని సెల్ఫ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ 2 డ్రాస్ ఇచ్చాము, ఒక లాకర్ ఇచ్చాము అనమాట. అండ్ లోపల మనం ప్రొఫైల్ లైట్ అనేది పెట్టడం జరిగిందన్నమాట. సో డ్రెస్సింగ్ యూనిట్ సపరేట్ చేయకుండా మనం వార్డ్రోబ్లోనే డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. ఈ షట్టర్కే మనము ఈ విధంగా మిర్రర్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మిర్రర్ ఏ విధంగా ఇచ్చాము. సో ఇంటర్నల్ కూడా మనం స్టోరేజ్ ఇచ్చామన్నమాట. సో డ్రెస్సింగ్కి డ్రాస్ అనేది స్పెషల్ కాబట్టి మనకి ఇక్కడ డ్రాస్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవర్ హెడ్ చూసుకుంటే మనకి హైడ్రాలిక్ లిఫ్ట్ అప్ ఓవర్ హెడ్స్ ఇచ్చాము. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా మనకి హైడ్రాలిక్ లిఫ్ట్ ఓవర్ హెడ్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఒక సింపుల్ టీవీ యూనిట్ అనేది మనం ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ ఈ టీవీ యూనిట్లో చూసుకుంటే ఇక్కడ ఒక లెడ్జ్ ఇచ్చామండి. టీవీ యూనిట్లో ఈ లెడ్జ్కి కూడా మనము స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో బేస్ యూనిట్లో ఈ విధంగా మనము స్టోరేజ్ ఇచ్చామండి. కానీ ఈ బేస్ యూనిట్ డీప్ కూడా మనం చాలా తక్కువ తీసుకున్నాం అన్నమాట. ఏం లేదు, మనకి లెగ్ రూమ్ ఉండాలి, దాని గురించి తక్కువ తీసుకోవడం జరిగింది. సేమ్ స్టోరేజ్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి వార్డ్రోబ్ కాంబినేషన్ వాడడం జరిగిందనమాట. ఏదైతే ప్యాడేజ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో చూసుకోవచ్చు వైట్ అండ్ ప్యాడేజ్ గ్రీన్. సో దీనికి ఏం చేసామంటే మనం నాబ్స్ వాడామండి. చూసుకోవచ్చు మనకి ఏ విధంగా నాబ్స్ కనిపిస్తున్నాయో. అండ్ ఆల్సో 2 ప్యారలల్ లైన్స్ అనేది టీ పట్టీస్తో వాడడం జరిగిందనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో మనం ఒక స్టడీ యూనిట్ ఇచ్చామండి. ఈ స్టడీ యూనిట్ కూడా చూసుకుంటే ఇది ఫోల్డబుల్ యూనిట్ అనమాట. ఓవర్ హెడ్ చూసుకుంటే మనకి ఇక్కడ స్టోరేజ్ బుక్ ర్యాక్ బాక్స్ అనేది చేయడం జరిగిందన్నమాట. ఇందులో మనము ఒకదానికి షట్టర్ ఇచ్చాము, మిగతా 2 ఓపెన్ పెట్టడం జరిగింది. సో బుక్స్ ఏదైనా ఓపెన్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది కూడా మనము చూసుకుంటే ఫోల్డబుల్ యూనిట్ కాబట్టి ఈ విధంగా మనకి ఫోల్డ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనము స్పేస్ అనేది మనం వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసుకుంటే ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగా డిజైన్ చేసాం. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నేమ్ ఇట్ సెల్ఫ్ సీలింగ్లో చూసుకోవచ్చు. మనం సీలింగ్ చూడంగానే మనకు అనిపిస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ. సీలింగ్ అండ్ ఈ వాల్ పేపర్స్ కానీ అండ్ ఆల్సో ఈ బ్లైండ్స్ కానీ ప్రతిదీ మనం చూడంగానే అర్థమైపోద్ది. అండ్ ఆల్సో
ఈ వాల్పేపర్లు ఉన్న ఈ బొమ్మ చూడంగానే మనకు అర్థమైపోద్ది ఇది చిన్న పాప రూమ్ అనేది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనము వార్డ్రోబ్ ఏ విధంగా డిజైన్ చేసాం చూడండి. అంటే చిన్న పాప గురించి మనం ఈ డిజైన్ చేసాం కాబట్టి మెజారిటీగా మనం లైట్ కలర్ పింక్ మనం వాడడం జరిగింది అనమాట, అలాంగ్ విత్ పాజిటివ్ వైట్ లామినేట్ అనమాట. మీరు చూసుకోవచ్చు డిజైన్ మనం ఏ విధంగా ఇచ్చాము ఇక్కడ, ఎంత బాగుంది చూడండి ఇక్కడ డిజైన్. అండ్ ఆల్సో మనము కింద 2 డ్రాస్ ఇచ్చాము, ఈ విధంగా డ్రాస్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా డ్రా ఇచ్చాము. ఇది చూసుకుంటే ఈ షట్టర్ చూసుకుంటే మనకి ఇంటర్నల్గా ఏ విధంగా స్టోరేజ్ ఉందో, ఇక్కడ కూడా ఇంటర్నల్ ఏ విధంగా ఉందో. సో లాఫ్ట్ చూసుకుంటే మనకి లాఫ్ట్ కూడా చాలా స్టోరేజ్ అనేది మనకి రావడం జరిగింది అనమాట. సో ఈ పక్కన చూసుకుంటే ఒక స్టడీ యూనిట్ ఇచ్చామండి, ఇది కూడా ఫోల్డబుల్ స్టడీ యూనిట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు. అండ్ ఓవర్ హెడ్లో మాత్రం ఈ విధంగా ఓపెన్ స్టోరేజ్ ఇచ్చి ఇక్కడ చెరువు లెఫ్ట్ హ్యాండ్ అయితే మనకి ఒక షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో మనము డ్రెస్సింగ్ యూనిట్ ఈ విధంగా డిజైన్ చేసామండి. ఇక్కడ మిర్రర్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. కింద చూసుకుంటే సింపుల్గా మనం ఒక బాక్స్ అనేది పెట్టడం జరిగింది. దీనికి ఇక్కడ ఒక డ్రా అండ్ కింద ఒక డ్రా అనేది ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ కూడా మనము ఈ విధంగా కూర్చొని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది రిమూవల్ అంట, ఫిక్స్ చేయలేదు మనం వాల్కి, ఎక్కడికైనా మనం తీసుకెళ్ళచ్చు అనమాట. ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో గెస్ట్ బెడ్రూమ్లో మనము ఫాల్ సీలింగ్తో పాటు వార్డ్రోబ్ కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఫాల్ సీలింగ్ చేసుకుంటే సేమ్ అన్ని రూములు ఉన్నట్టే ఇక్కడ కూడా మనము ప్లెయిన్ సీలింగ్ చేసామండి. ఈ ప్లెయిన్ సీలింగ్ కూడా మనం 6 ఇంచ్ డీప్ తీసుకొని చేయడం జరిగింది అనమాట. ఈ ఫాల్ సీలింగ్లో చూసుకుంటే మనము ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో 4 ప్యానల్ లైట్స్ ఇచ్చాము. మీరు చూసుకోవచ్చు ప్రొఫైల్ లైటింగ్ ఇక్కడ ఏ విధంగా డిజైన్ చేసాము. మనం ప్రతిదీ 3Dలో డిజైన్ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. 3D కూడా మనం ఏ విధంగా డిజైన్ చేసాం, ఎట్లా ఇంప్లిమెంట్ చేసాం అనేది త్రూఅవుట్ ద వీడియో మనము ప్లే చేయడం జరుగుతుంది. అండ్ బిఫోర్ మనకి ఏ విధంగా ఈ రూమ్ ఉంది అండ్ ఆఫ్టర్ ఏ విధంగా మనము ఈ రూమ్ని మనం డిజైన్ చేసి ఫైనల్ చేసి హ్యాండ్ ఓవర్ చేసాం అనేది కూడా టోటల్ ఈ ప్రాజెక్ట్లో మీకు చూపించడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు ఇప్పటివరకు ఈ రూమ్లో మనము జస్ట్ ఎంటీ రూమ్ అనమాట. ఇది ఎంటీ రూమ్కి మనం ఏం చేసామంటే ఇట్లా టోటల్ బాక్స్ వర్క్ చేసామన్నమాట. ప్రతిదీ ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ప్రతిదీ మనం బాక్స్ వర్కే చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఒక వార్డ్రోబ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఈ వార్డ్రోబ్లో చూసుకుంటే మనకి 2 కలర్ కాంబినేషన్ ఇచ్చాము. మెజారిటీ ఇక్కడ వైటే కనిపిస్తుంది మనకి. అండ్ ఏదైతే మనకు కనిపిస్తున్న ఇంకో కలర్ వచ్చేసి గ్రే కలర్. సో ఈ ప్రాజెక్ట్లో ఏ రూమ్లో చూసుకున్నా మనకి వైట్ అండ్ గ్రే అనేది మిక్స్ కనిపించడం జరిగిందన్నమాట. సో ఇందులో చూసుకుంటే మనము ఈ గ్రే కలర్ స్ట్రిప్ అనేది 2 ప్యారల్ లైన్స్ ఇచ్చామన్నమాట ఈ స్లైడింగ్ డోర్స్కి. అండ్ వీటికి మనము ఈ విధంగా బ్లాక్ కలర్ టీ పట్టీస్ పెట్టామన్నమాట. 8 mm థిక్నెస్ ఉన్నది. సో ఈ స్లైడింగ్ యూనిట్లో చూసుకుంటే మనకి 2 స్లైడింగ్స్ ఇచ్చామన్నమాట. ఇందులో ప్రతి రూమ్లో మనము మాస్టర్ బెడ్రూమ్లో అండ్ గెస్ట్ బెడ్రూమ్లో స్లైడింగ్ ట్రాక్ వచ్చేసి ఎప్కో నుంచి రివర్సబుల్ ట్రాక్ అనేది వాడడం జరిగిందనమాట. సో ఇది ఇంటర్నల్గా చూసుకుంటే మనకి ఇక్కడ షెల్ఫ్స్తో పాటు 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ కూడా మనము టోటల్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నల్ కూడా అన్నిట్లో లైటింగ్ అనేది ఇచ్చాము. సో ఓవర్ హెడ్ చూసుకుంటే సేమ్ మనము ఏదైతే మనం మాస్టర్ బెడ్రూమ్లో హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్స్ ఇచ్చామో ఇక్కడ కూడా అవే మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనము ఏదైతే ఎక్కువ లామినేట్ అంటే ఎక్కువ ఏదైతే లామినేట్ వాడామో అంటే అది వైట్ కలర్ లామినేట్ అనమాట. సో వైట్ ఇస్ అ సింబల్ ఆఫ్ పీస్ కాబట్టి మనం ఎక్కువ వాడడం జరుగుతుంది. సో ఓవర్ హెడ్లో అండ్ లాఫ్ట్లో చూసుకున్నాం మనము ఏ విధంగా మనము స్టోరేజ్ అండ్ గ్యాస్ లిఫ్ట్స్ ఇచ్చాము. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక స్టడీ యూనిట్ ఇచ్చాము, లేదా ఆఫీస్ యూనిట్ అనొచ్చు, ఆఫీస్ వర్క్ యూనిట్ అనొచ్చు, వర్క్ స్టేషన్ అనొచ్చు. సో ఇక్కడ ఏం చేసామంటే ఒక పక్క మనము స్టోరేజ్ ఇచ్చాము, డ్రా స్టోరేజ్ అండ్ ఆల్సో ఈ విధంగా స్టోరేజ్ ఇచ్చి డోర్ ఇచ్చామన్నమాట. వీటికి మనం నాబ్స్ పెట్టామన్నమాట. ఇక్కడ వచ్చి ఒక ఫిక్స్డ్ మోడల్స్తో కూడిన స్టడీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులోనే మనం ఓవర్ హెడ్ చూసుకుంటే ఒక బుక్ ర్యాక్ షెల్ఫ్ ఇచ్చాము, లేదా మనము ఆఫీస్ సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ పెట్టుకొని వాడుకోవచ్చు. మధ్యలో వచ్చేసి మనము డెకర్స్ ఏదైనా పెట్టుకొని హైలైట్ చేసుకోవడానికి లేదా బుక్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా ఓపెన్ పెట్టి మధ్యలో గ్లాస్ ఇవ్వడం జరిగిందన్నమాట. పెద్ద షూ ర్యాక్ కూడా మనం ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ షూ ర్యాక్లో కూడా చూసుకోవచ్చు ఇంటర్నల్గా ఎంత స్టోరేజ్ ఉందో. సో కింద ఏంటంటే మనం ఒక ఓపెన్ స్టోరేజ్ ఇచ్చామంటే డైలీ యూజ్ చేసుకునే ఫుట్వేర్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక డ్రా కూడా ఇచ్చాం మనం. అండ్ ఇక్కడ కూడా ఇంకొక లాకబుల్ స్టోరేజ్ ఇచ్చాం. సిలిండర్ అనేది బయట మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ స్టోరేజ్లో మనం ఇక్కడ కూడా సిట్అవుట్ ఇచ్చాము, కూర్చొని మనం సిట్అవుట్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియోలో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది మీరు చూడడం జరిగిందనమాట.
ఈ ప్రాజెక్ట్ ఓనర్ వచ్చేసి హిమవంశీ గారు అనమాట. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వస్తే 1555 స్క్వేర్ ఫీట్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్రాజెక్ట్కి మనం 3 BHK ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఈ ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఏ విధంగా మనం డిజైన్ చేసాం అండ్ మనం ఏ విధంగా వర్క్ చేసాం అనేది హిమవంశీ గారి దగ్గర నుంచి మనం రివ్యూ తీసుకున్నామండి. సార్ నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీ ఇంటీరియో ఎలా తెలిసింది మీకు? ఆర్బీ ఇంటీరియో ఎలా రీచ్ అయ్యారు? ఏ విధంగా మీకు ఆర్బీ ఇంటీరియో తెలిసింది? మాకు ఇవ్వడానికి ఏంటి రీజన్? ఇది చాలా పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్, వజ్ర నిర్మాణ్ ప్రతీక్ నిజాంపేట్లో ఉన్నది. చాలా పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్. ఇందులో చాలామంది ఇంటీరియర్స్ లైక్ బిల్డర్ సంబంధించిన ఇంటీరియర్స్, సమ్ అదర్ ఇంటీరియర్స్ చాలామంది ఉన్నారు. ఎస్పెషల్గా మీరు ఆర్బీ ఇంటీరియోకి ఇవ్వడానికి కారణం ఏంటి? ఒకసారి మా వ్యూయర్స్కి చెప్పండి. హలో అండి, నేను ఇంటీరియర్స్ కోసం చూస్తున్నప్పుడు మెయిన్గా నేను చూసింది యూట్యూబ్ వీడియోస్లో మీ వీడియోస్ చూసి నాకు చాలా అవుట్పుట్ బాగా వస్తుంది అని అనిపించింది. నేను చాలామందిని రీచ్ అయ్యాను. ఒక 2-3 దగ్గర కొటేషన్ తీసుకున్నాను. మీ దగ్గర నాకు చాలా రీజనబుల్గా అనిపించింది కొటేషన్. అండ్ నేను ఇంకొకటి చూసింది ఏంటంటే, రీసెంట్గా మా పక్కన బ్లాక్లో డి బ్లాక్లో ఒక ఆయన చేయించుకున్నారు అండ్ వాళ్ళ అవుట్పుట్ నాకు నచ్చింది. అండ్ మెయిన్గా నాకు మీ కమ్యూనికేట్ చేసే విధానం చాలా నచ్చి నేను మీ దగ్గర కమిట్ అయ్యాను యాక్చువల్లీ. ఎస్పెషలీ నాగరాజ్ గారితో మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ కాన్ఫిడెంట్ యాక్చువల్లీ. కొంచెం బాగా డెలివరీ చేస్తారు అనిపించింది. సో నేను అందుకే కమిట్ అయ్యాను యాక్చువల్లీ మీ దగ్గర. సార్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అండ్ తర్వాత కూడా ఆర్బీ ఇంటీరియో మీకు తోడుంటుందని నమ్మారా? షూర్ అండి, నమ్మి అండ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. నేను నాకు ఫస్టే చెప్పారు 2 to 3 months టైం పట్టచ్చు అని చెప్పి. అండ్ అనుకున్న ఎక్స్పెక్టెడ్ టైం లైన్లోనే డెలివరీ కూడా చేయగలిగారు. అండ్ నేను ఎప్పుడు ఇష్యూ రైజ్ చేసినా దానికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు, ఎస్పెషలీ నాగరాజ్ గారి దగ్గర నుంచి అండ్ గోపి దగ్గర నుంచి కూడా, అండ్ కార్పెంటర్స్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ కూడా తీసుకొచ్చారు. ప్రాజెక్టు అనుకున్న దానికంటే చాలా నీట్గా వచ్చింది సార్ ప్రాజెక్టు. అంటే మనం 3Dలో డిజైన్ చేసి చూసిన దానికంటే ఇప్పుడు అవుట్పుట్ చూడడం, మీరు పెట్టుకున్న డెకర్ ఐటమ్స్ కానీ, ఇంటిని సర్దుకున్న విధానం కానీ, అంటే మ్యాచింగ్ బెడ్షీట్స్ కానీ, మ్యాచింగ్ అలా వాల్పేపర్స్ కానీ, బ్లైండ్స్ కానీ, అంటే మనం చేసిన వర్క్కి ఇంకా అడిషనల్ బ్యూటీ తీసుకురావడం జరిగిందనమాట. అసలు ఈ ప్రాజెక్టు ఇట్లా డోర్ ఓపెన్ చేసి లోపలికి రాగానే అసలు మనమేనా చేసింది అనే ఫీల్ మాకు తీసుకొచ్చారనమాట. మీరు అంటే మీ డెకరేషన్తో, అంటే ఈ డెకరేషన్ చూసుకుంటే మీరు పెట్టుకున్న విధానం, సర్దుకున్న విధానం కానీ, ఇంటర్నల్స్ కానీ, ఎక్స్టర్నల్స్ కిచెన్ యూటెన్సిల్స్ కానీ, అసలు ఈ ప్రాజెక్ట్ మేమేనా చేసింది అంటే ఏదైనా సరే సార్, ఎంత బ్యూటీనెస్ అయినా ఉన్నా కూడా దానికి మనం ఒక అడిషనల్గా మనం కొంత డెకరేషన్ యాడ్ చేస్తేనే అది అందంగా కనిపించడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ ఆ విధంగా కనిపిస్తుంది సార్ మాకు. సో మేము చూసిన దాంతో పోలిస్తే, లైక్ 3Dలో చూసిన దాంతో పోలిస్తే రియాలిటీగా చాలా అందంగా ఉందన్నమాట. సార్ ఈ ప్రాజెక్ట్ లైక్ మేము ప్రాజెక్ట్ కంటే మీ హౌస్ మీకు ఏ విధంగా ఉంది సార్? అంటే మాకు ఒక ప్రాజెక్ట్ లాగా ఉంది, బట్ మీకైతే ఇది సొంత ఇల్లు. సో మేము డిజైన్ చేసిన విధానం కానీ, వర్క్ చేసిన విధానం కానీ, లేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే రియాక్ట్ అయిన విధానం కానీ చూసి టోటల్గా ఒక చిన్న వర్డ్ చెప్పి ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారో చెప్పండి సార్. నేనైతే ఎక్సలెంట్ రేటింగ్ ఇస్తాను. ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పినట్టే ఏ ప్రాజెక్టు ఫస్ట్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగదు. చాలా చేంజెస్ యాడ్ అవుతాయి, చాలా డిఫరెన్సెస్ కూడా వస్తాయి. నాకు ఎక్కడ డిఫరెన్స్ రాకుండా నేను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ తీసుకురాగలిగారు. 100% ఎలాంటి చిన్న ప్రాబ్లం ఉన్నా 99% వర్క్ బాగా వచ్చి ఆ 1% సరి రాకపోయినా కూడా ఆ 1% కూడా ఆర్బీ ఇంటీరియర్ సరి చేస్తుంది అనమాట. కారణం ఏంటంటే మనకి కనపడిన మిస్టేక్స్ కస్టమర్ కనపడతాయి కాబట్టి అది మన కస్టమర్ నుంచి కోరుకుంటాం, సార్ చెప్తే బాగుంటుంది, తర్వాత వెళ్ళి సాల్వ్ చేయొచ్చు అని. సో 100% ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం మీకు తోడుంటాం సార్. మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా జస్ట్ ఒక సింపుల్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి, ఒక 2 or 3 వర్కింగ్ డేస్లో మేము సాల్వ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ రివ్యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
మీరు కూడా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయండి, చూడండి. మీరు కూడా వర్క్ చేయించుకోవాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ని కాంటాక్ట్ చేయండి. టోటల్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో మనం ప్రొవైడ్ చేసాము. మా ఆఫీస్ వచ్చేసి కూడా బాచ్పల్లిలో ఉందండి. మా వర్కింగ్ డేస్ వచ్చేసి మండే టు సండే 10 AM to 6 PM మేము వర్కింగ్ అనమాట. ట్యూస్డే రోజు మేము క్లోజ్ ఉంటాం. అపాయింట్మెంట్ తీసుకొని రండి. అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి మీరు ప్రతిదీ క్లియర్గా డీటెయిల్గా తెలుసుకొని నచ్చితే ప్రాజెక్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.